బాహుబలి 2 సినిమా తర్వాత తెలుగుల డార్లింగ్ ప్రభాసు తొలి 100 కోట్ల పారితోషికం తీసుకున్న హీరో లెక్క మారిండు అని ప్రచారం అయితే అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సలారు కలిగి సినిమాలతోని 200 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నాడు అని మస్తుగా ప్రచారం నడిచింది. ఇక ఆయన తర్వాత తెలుగులకెళ్ళి ఆ స్థానంలో మరొక కథానాయకుడు పేరు అల్లు అర్జున్ పేరు గట్టిగా వినబడ్డది. ఇక ఇటీవలనే వచ్చిన పుష్ప 2 గాను అల్లు అర్జున్ 235 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడని జోరుగా ప్రచారం నడిచింది. గట్ల చూసుకుంటే తలపతి విజయ్ రజనీకాంత్ స్థానంలో ఆ తర్వాత ఈయననే ఉన్నాడని అవుపడుతున్నదంట. ఇక ఇట్లా చూసుకుంటే మన భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాలో చూసుకుంటే అగ్రస్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నాడంట. ఇక మరోపక్క పుష్ప 2 తర్వాత ఘన విజయం పొందింది కాబట్టి అల్లు అర్జున్ లాభాల్లో వాటా తీసుకొని పెద్ద మొత్తమే తీసుకున్నాడు అని ఇటీవలనే ఒక హాలీవుడ్ రిపోర్టరు ఇండియా మీడియా కథనం పేర్కొన్నదంట. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఏమో ఇటీవలనే పఠాను జవాను డుంకీ సినిమాలతోని సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక పఠాన్ రూపంలో ఆయనకు మళ్ళా కలిసి వచ్చిన సినిమా పఠాన్ సినిమా గాను 350 కోట్ల పారితోషికం తీసుకున్నాడంట. మళ్ళీ దీంతో ఈయననే అగ్రస్థానంలో తీసుకునే హీరో లెక్క ఉన్నాడనంట. అంతేనా, ఇక తర్వాత వచ్చిన జవాన్ సినిమాకు ఆయన బ్యానరే కాబట్టి హీరో లెక్క నటించేందుకు పారితోషికం తీసుకోలేదు. కానీ ఇక ఆ సినిమా పఠాన్ కనంటే ఎక్కువ ఆర్జించిండు అని చెప్పి మస్తుగా ప్రచారం నడిచింది. ఇక నిజానికి తలపతి విజయ్ గిట్ల గోటు సినిమాకు 275 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడని జోరుగా ప్రచారం అయితే నడిచింది. గంతేకాదు, ఇక సినిమా కోసం ఆయన మస్తుగా కష్టపడడానికి ఇట్లా పేరైతే వచ్చింది. ఇక మరోపక్క రజనీకాంత్ జైలర్ సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమాకు రజనీకాంత్ 200 కోట్లకు పైగా పారితోషికం సంపాదించుకున్నాడంట. ఇక అంతేనా, ఇక తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతోని రామ్ చరణ్ కానీ మన ఎన్టీఆర్ కానీ 100 కోట్లకు పైగానే పారితోషికం ఆర్జించిర్రు అంట. ఇక ఒక్కో సినిమాకి భారీ ఎత్తున వసూలు సంపాదిస్తున్నారని ఈయనబడుతున్నది. ఇక మరోపక్క హిందీలో చూసుకుంటే ఇనక సల్మాన్ ఖాన్ ఇక లాభాల వాటాతో సహా మొత్తం కలిపి 200 కోట్లకు పైగా ఆయన తీసుకుంటున్నాడని విచారణ వినబడుతున్నది. ఇంకో పక్క మన ఎవరు అమీర్ ఖాన్ 60% లాభాలను వాటా లెక్క తీసుకొని సంపాదించుకుంటున్నాడంట. ఇక గంతేనా, మన రితిక్ రోషన్ ఒక్కో సినిమా చొప్పున 100 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడంట. ఇక మిగిలిన స్టార్లు ఎవరు, అజయ్ దేవగన్ మన రణబీర్ కపూర్ వంటి స్టార్లు సైతం 80 కోట్లకు పైగా వీళ్ళు పారితోషికం అందుకుంటున్నాడని మొత్తం వినబడుతున్నది. ఇక చూసిర్రా, ఇలా పారితోషికాలు చూస్తుంటే వీళ్ళకు ఎంతెంత పెద్ద మొత్తం ఇల్లులు కానీ స్థలాలు కానీ ఉండొచ్చు అని అంటారు. కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.